సింపుల్ టెక్నిక్స్ ఫాలో అవడం వల్ల గులాబ్ జామ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె పెట్టి 2 కేజీస్ షుగర్ వేసి 1 లీటర్ వాటర్ వేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి. పాకం తయారు అయ్యేలోపు పిండి కలుపుకుందాం. గులాబ్ జామ్ షైనింగ్ రావడం కోసం కలుపుకునే సమయంలో ఆయిల్ వేసుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ ఇక్కడ చూపించిన మాదిరిగా కలుపుకోవాలి. వేరే పొయ్యిపై బాణీలు పెట్టి ఆయిల్ వేడెక్కేలోపు ఉండలను మనకు కావాల్సిన షేప్లో తయారు చేసుకుని ఆయిల్ రాసిన ప్లేట్లో వేసుకోవాలి. ఇలా ఆయిల్ రాయడం వల్ల మూకిడిలో వేసే సమయంలో ఈజీగా జారిపోతాయి. ఆయిల్లో వేసిన తర్వాత పైన జల్లెడితో కదపడం వల్ల గులాబ్ జామ్ యూనిఫామ్గా ఉడకడంతో పాటు పగుళ్ళు రాకుండా ఉంటుంది. ఈలోపు పాకం తేనె రంగులోకి వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. గులాబ్ జామ్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి వెంటనే పాకంలో వేసుకోవాలి. ఫైనల్గా యాలకుల పొడి వేస్తే అమోఘమైన గులాబ్ జామ్ రెడీ అయినట్టే. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ రియాన్షికా వ్లాగ్స్. ఈ గులాబ్ జామ్ని వెనిలా ఐస్ క్రీమ్లో కలుపుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. మీరేమంటారో కామెంట్ చేయండి.